అందరికీ నమస్కారం. నా పేరు స్వప్న. ఈరోజు మీకు నేను మునగాకు క్యాబేజీ పప్పు చూపించబోతున్నాను. ముందుగా మనం కుక్కర్ తీసుకొని కుక్కర్లో 1 గ్లాస్ కందిపప్పు వేసుకోవాలి. ఈ కందిపప్పుని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకుని 1 అవర్ నానబెట్టాలి. చూసారు కదా, కందిపప్పు బాగా నానింది. ఇప్పుడు మనం దీనిలోకి మునగాకు, పచ్చిమిర్చి, క్యాబేజీ ముక్కలు, టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇవన్నీ ఉడికిన తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే బాగా ఉడికిపోయింది. మనం ఒక పప్పు గుత్తి తీసుకుని ఇది అంతా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు, కల్లుప్పు, కారం వేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకోవాలి. తరువాత మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపును అంతటిని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పును అంతటిని బాగా కలుపుకోవాలి. ఈ తాలింపు అంతా పట్టే విధంగా బాగా కలుపుతూ ఉండాలి. కాసేపు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. క్యాబేజీ మునగాకు పప్పు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.